హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పుష్ప వ్లాగ్స్. నేను రాజమండ్రి వెళ్తున్నానని చెప్పాను కదండి, కానీ నేను రాజమండ్రి కాదండి వెళ్ళేది. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే రోడ్ రాజానగరం చివర కాకినాడ వెళ్ళే రోడ్లో తిరగాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే వచ్చే ఊరే వడిసిలేరండి. వడిసిలేరు స్టార్టింగ్లోనే మహాశక్తివంతమైన రూపాయి గణపతి స్వామివారు ఉంటారు. నేను చెప్పే అడ్రస్ మీకు అర్థం కాకపోతే నేను రూట్ మ్యాప్ కూడా ఇచ్చాను మీకు. ఆ రూట్ మ్యాప్ ద్వారా కూడా వెళ్ళొచ్చండి. అక్కడ స్వామివారి దగ్గర ఏదైనా మన తీరని కోరిక ఏదైనా ఉంటే కనుక ఆ కోరిక తీర్చుకోవడానికి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని ముడుపు కట్టుకుంటే ఇది చూసుకోకుండానే ఆ కోరిక నెరవేరిపోతుంది. అంత శక్తివంతమైన స్వామివారండి. చాలా అంటే చాలా శక్తివంతమైనవి. ఆయన అనుగ్రహంతోనే మాకు పెళ్ళయిందండి. మాకు పుట్టబోయే మా సంతానం కూడా ఆయన అనుగ్రహంతోనే కావాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కుకొని ముడుపు కట్టుకున్నానండి. అలాగే బంగారం లాంటి చెట్టి కూతుర్ని ఇచ్చారండి ఆ దేవుడు నాకు. రూపాయి గణపతి స్వామివారి గురించి అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. నా ఒక్కదానికి నలుగురికి తెలిస్తే చాలదండి, మొత్తం అందరికీ తెలియాలి ఆ స్వామివారి గురించి, స్వామివారి మహిమల గురించి కూడా అందరికీ తెలియాలని చెప్పి నేను పని కట్టుకుని మరీ ఆ ఊరు వెళ్ళి మరీ ఈ వీడియో చేస్తున్నానండి. అక్కడ దగ్గరలో ఏ టెంపుల్స్ ఉండవండి. ఒక బాబా గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బాబా గుడి కన్స్ట్రక్షన్ తర్వాత వినాయకుడి గుడి వచ్చేస్తుందండి. అసలు చుట్టూ కూడా ఏమి ఉండవండి. మొత్తం పొలాల మధ్యలో వినాయక స్వామి ఉంటారు. అసలు చాలా బాగుంటుందండి. చుట్టూ అయినా సరే వినాయకుడి టెంపుల్ అయినా సరే మీకు చూపిస్తున్నానండి. టెంపుల్ అదంతా కూడా చాలా చిన్న టెంపుల్ అండి, పెద్ద టెంపుల్ కూడా కాదు, చాలా చిన్న టెంపుల్. కానీ చిన్న టెంపుల్ అని చెప్పి తక్కువ అంచనా వేయకండి. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చామని చెప్పి రాగానే కాలు కడుక్కొని స్వామివారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకుని ఎంతో హాయిగా ప్రశాంతంగా, ఎవ్వరూ లేరండి, పంతులు గారు కూడా లేరండి. మేము వెళ్ళే టైంకి పంతులు గారు కూడా వెళ్ళిపోయారు తాళం పెట్టేసి. ఇంకా అలాగే దర్శనం చేసుకున్నామండి స్వామివారిని. చాలా సంతోషంగా అనిపించిందండి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత. స్వామివారి పూజా విధానం అంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఈ గుడికి ఎవరెవరు వచ్చాం, ఎంతమంది వచ్చామని తెలుసుకోవాలనుకుంటే కనుక పార్ట్ 1 చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.